Hi everyone. In this video I am going to discuss the speed of a longitudinal wave. Speed of a longitudinal wave. So again there are two factors characterized by the speed of a longitudinal wave. First one is bulk modulus. So it is denoted by beta. Second one is density. So speed of a longitudinal wave, స్పీడ్ అనేది వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది, మనకి ఒకటి బల్క్ మాడ్యులస్ మీద అండ్ డెన్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అంటే వి ప్రపోర్షనల్ టు బీటా అండ్ రో. సో నేను దీన్ని డైమెన్షన్ అనాలిసిస్ ద్వారా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీటిని పవర్స్ రాసుకుని కాన్స్టెంట్ రాసుకుని సమ్ కాన్స్టెంట్ రో బీటా. సో డైమెన్షన్ అనాలిసిస్ ద్వారా రాయాలంటే మనకి బల్క్ మాడ్యులస్ యొక్క ఫార్ములా తెలియాలి, అలాగే డెన్సిటీ యొక్క ఫార్ములా తెలియాలి. సో బల్క్ మాడ్యులస్ యొక్క ఫార్ములా ఏంటి మనకి? సో వాల్యూమ్ స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్. వాల్యూమ్ సో బీటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్. ఓకే, సో మనకి బీటా యొక్క ఫార్ములా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇందులో ఉన్న స్ట్రెస్కి ఫార్ములా తెలియాలి. మళ్ళీ స్ట్రెస్ ఫార్ములా ఏంటి మనకి? ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఇట్స్ నాట్ ఏ ప్రెజర్, ఇట్స్ ఏ స్ట్రెస్. అంటే ఎఫ్ని ఇక్కడ మనం రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం. రీస్టోరింగ్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బాల్ తీసుకోండి. సో ఆ బాల్ని ఏం చేస్తారంటే కొంత ఫోర్స్ అప్లై చేస్తే దాని యొక్క షేప్ ఇలా ఉన్న బాల్ కాస్తే దాని యొక్క షేప్ ఇలా వస్తుంది. ఆఫ్టర్ సమ్ టైం ఏమవుతుంది, దాని యొక్క షేప్ ఒరిజినల్ షేప్ అనేది వచ్చేస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఆ బాల్ లోపల కొంత ఫోర్స్ అనేది రీస్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఫోర్స్ని అప్లై చేస్తున్నామో ఆ రీస్టోర్ అయిన ఫోర్స్ ఏం చేస్తుందంటే అగైన్ మళ్ళీ దాని యొక్క ఒరిజినల్ షేప్కి తీసుకొస్తుంది. దాన్నే ఇక్కడ మనం రీస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అంటాం. ఓకే, అప్పుడు డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది? ఇక్కడ m1 ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా m1 L1 T పవర్ -2. ఏరియా అంటే L². అప్పుడు m1 L పవర్ -1 T పవర్ -2. సో ఇది ఎవరి యొక్క డైమెన్షన్ ఫార్ములా? బీటా యొక్క డైమెన్షన్ ఫార్ములా. స్ట్రెయిన్కి మనకి యూనిట్స్ అనేవి ఉండవు, ఎందుకంటే స్ట్రెయిన్ ఫార్ములా ఏమవుతుంది మనకి? స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్ప్రింగ్ తీసుకోండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎక్స్పెరిమెంట్ ఉంది మనకి. సో ముందు మనం స్ప్రింగ్ తీసుకున్నప్పుడు దాని యొక్క లెంత్ కొలుద్దాం. తర్వాత ఒక 50 గ్రామ్స్ కానీ 100 గ్రామ్స్ కానీ వేసినప్పుడు దాని యొక్క లెంత్లో చేంజ్ వస్తుంది రావట్లంటే కొంచెం కిందకు వస్తుంది కదా, స్ప్రింగ్ అనేది కొంచెం సాగుతుంది. అంటే ఏమైంది అక్కడ? దాని యొక్క లెంత్లో చేంజ్ వచ్చింది. అదే దీన్ని చేంజ్ ఇన్ లెంత్ అంటాం. సో ఒరిజినల్ లెంత్ అంటే మనం ఎటువంటి గ్రామ్స్ వేయకుండా వచ్చిన స్ప్రింగ్ యొక్క లెంత్. సో రెండు కూడా లెంత్లే కాబట్టి మనం లెంత్ని మీటర్లో కొలుస్తాం కాబట్టి ఇది మీటర్. అప్పుడు ఏమవుతుంది? మీటర్ క్యాన్సిల్ అయిపోయి మనకు స్ట్రెయిన్కి అనేవి ఎటువంటి యూనిట్స్ కానీ డైమెన్షన్ ఫార్ములా కానీ ఉండదు. ఓన్లీ ఇంకా ఇటు వచ్చి మనకి కావాల్సింది ఓన్లీ స్ట్రెస్కు మాత్రమే డైమెన్షన్ ఫార్ములా తెలిస్తే మనకి బీటా బల్క్ మాడ్యులస్ యొక్క డైమెన్షన్ ఫార్ములా తెలిసినట్టే. నెక్స్ట్ ఇంకోటి ఏముంది మనకి? డెన్సిటీ. సో డెన్సిటీ డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది? మాస్ బై వాల్యూమ్ కదా డెన్సిటీ ఫార్ములా. సో డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది? m1 L పవర్ -3 T0 అవుతుంది. ఎందుకంటే రో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో వాల్యూమ్ అంటే L3. ఓకే, ఇప్పుడు ఫార్ములాకి వచ్చేస్తే సో V ఈజ్ ఈక్వల్ టు K. సో బీటా బల్క్ మాడ్యులస్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏమొచ్చింది మనకి? సో దిస్ ఈజ్ ద డైమెన్షన్ ఫార్ములా. m1 L పవర్ -1 T పవర్ -2 హోల్ పవర్ A. నెక్స్ట్ రో యొక్క డైమెన్షన్ ఫార్ములా m1 L³ - L³ T పవర్ 0 B. సో స్పీడ్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది మనకి? m0 L1 T పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు K m1 L పవర్ -1 T పవర్ -2 హోల్ పవర్ A m1 L పవర్ -3 T పవర్ 0 హోల్ పవర్ B. నెక్స్ట్ m0 L1 T పవర్ -1 K. సో మాస్ యొక్క పవర్స్ని యాడ్ చేయండి.
ఏమవుద్ది 1 ఇంటూ ఏ ఇక్కడ 1 ఇంటూ బి సో ప్లస్ బి. నెక్స్ట్ లెంత్ యొక్క -1a మైనస్ 3b. సో టైమ్ -2a. నెక్స్ట్ ఇప్పుడు ఎల్హెచ్ఎస్లో ఆర్హెచ్ఎస్లో పవర్స్ని ఈక్వల్ చేయండి. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి 0 అవుతుంది. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0, -a మైనస్ 3b ఈజ్ ఈక్వల్ టు 1, -2a ఈజ్ ఈక్వల్ టు -1. సో ఈ a ఈజ్ ఈక్వల్ టు 1/2. ఏ వాల్యూ వచ్చింది కాబట్టి నెక్స్ట్ బి వాల్యూ కావాలి. సో ఏ వాల్యూలో 1/2 వేసుకుని ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. b ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మనకి -1/2 అయింది. సో b వాల్యూ -1/2, ఏ వాల్యూ +1/2. ఇప్పుడు ఏ వాల్యూ b వాల్యూని తీసుకుని ఈక్వేషన్ 1లో వేయండి. వేస్తే అప్పుడు ఏమవుద్ది మనకి b ఈజ్ ఈక్వల్ టు k. ఏ వాల్యూ ఎంత వచ్చింది హాఫ్, రో వాల్యూ ఎంత వచ్చింది -హాఫ్. సో b ఈజ్ ఈక్వల్ టు k బీటా బై రో కింద రాస్తాను. హాఫ్ కిందకు వచ్చేస్తే మనకు ప్లస్ ఆఫ్ అవుతుంది కదా, హోల్ పవర్ 1/2. సో v ఈజ్ ఈక్వల్ టు k. హాఫ్ని మనం రూట్ కింద రాసుకుందాం, బీటా బై రో. సో దిస్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్. ఓకేనా, వేర్ బీటా ఈజ్ కాల్డ్ బల్క్ మాడ్యులస్ అండ్ రో ఈజ్ ద డెన్సిటీ. ఓకే, నెక్స్ట్ ఏ స్మాల్ టాపిక్, రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ వేవ్. సో రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ వేవ్ ఏం చెప్తుందంటే చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ఏ వేవ్. upon striking the rigid body. సో జనరల్గా మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేదాన్ని చదువుకుంటాం. అంటే ఏంటి, ఏదైనా ఒక సర్ఫేస్ మీద లైట్ అనేది ఇన్సిడెంట్ చేసామంటే ఏమవుతుంది మనకి, ఆ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అంటాం. దీన్ని ఇన్సిడెంట్ రే అంటాం, దీన్ని రిఫ్లెక్టెడ్ రే అంటాం, దీన్ని ఐ అంటాం, దీన్ని ఆర్ అంటాం. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఏ వేవ్స్ ఏంటంటే ఒక వేవ్ అనేది ఏదైనా ఒక రిజిడ్ బాడీని హిట్ చేసింది అనుకోండి. ఏంటి, ఒక వేవ్ అనేది ఎప్పుడైతే ఒక రిజిడ్ బాడీని హిట్ చేస్తే ఏమవుతుంది, ఆ వేవ్ మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు రిఫ్లెక్ట్ అవుతుందంటే ఈ బాడీ అనేది రిజిడ్ బాడీ అంటే కాన్స్టెంట్గా ఉంది. రిజిడ్ అంటే ఏంటి, మనం ఏదైనా ఫోర్స్గా అప్లై చేసామనుకో దాని యొక్క షేప్లో కానీ దేంట్లో కానీ తేడా రాకపోతే దాన్ని మనం రిజిడ్ బాడీ అని అంటాం. సో ఎప్పుడైతే ఈ రిజిడ్ బాడీని తీసుకున్నామో, ఎప్పుడైతే మనం ఒక వేవ్ని పంపించామో, అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే, సో ఎప్పుడైతే ఇక్కడ మనం కొంత ఫోర్స్ అప్లై చేస్తున్నామో ఈ రిజిడ్ బాడీ ఏం చేస్తుంది, మనకి ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ ఏం చేస్తుంది, మనకి ఈ రియాక్షన్ అనేది చూపిస్తుంది. అందుకే ఇక్కడ ఉన్న వేవ్ ఏమవుతుంది, మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒక రిజిడ్ బాడీ మీద ఒక వేవ్ పంపించినప్పుడు అది ఏమవుతుందంటే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుందంటే 180 degrees ఉంటుంది. ఎప్పుడైతే ఫేజ్ 180 degrees ఉంటుందో అప్పుడు మాత్రమే వేవ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ యాంప్లిట్యూడ్ ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది. సో యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్. ఎప్పుడైతే దీన్ని హిట్ చేసి ఆగిపోయిందో అప్పుడు యాంప్లిట్యూడ్ ఏమైనట్టు 0 అయిపోయింది కదా. సో ఈ రిజిడ్ బాడీ ఏం చేస్తుంది, మళ్ళీ ఫోర్స్ని ఇచ్చి మళ్ళీ ఆ వేవ్ని వెనక్కి పంపిస్తుంది. సో ఎప్పుడైతే వెనక్కి పంపిస్తుందో ఇక్కడున్న ఈ వేవ్ కూడా అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంటాయి. మనం ఆల్రెడీ ఇన్ ఫేజ్ అవుట్ ఆఫ్ ఫేజ్ మాట్లాడుకున్నాం. ఇన్ ఫేజ్ అంటే ఏంటి, 2 పాయింట్లు కూడా సేమ్ పొజిషన్లో ఉండి సేమ్ బిహేవియర్ని కలుగుంటే 2 కూడా ఇన్ ఫేజ్లో ఉన్నాయని చెప్తాం. ఎప్పుడైతే దీని ఫేజ్ వేరు అయిందో అంటే ఫేజ్ డిఫరెన్స్ అనేది 180 degrees వచ్చిందో వేవ్ ఏమవుతుంది, మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇదే రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ వేవ్. రిఫ్లెక్షన్ జరగాలంటే ఒక రిజిడ్ బాడీ మీద ఒక వేవ్ అనేది ఇన్సిడెంట్ చేస్తే ఆ వేవ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ వేవ్.